హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగెల్లి. ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయినప్పుడు లేదంటే వేరే ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు మన డివైస్లోని మన మొబైల్ ఫోన్లో అప్పుడప్పుడు కాల్స్ వచ్చేసి చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి కదా. సో దానికోసం ఒక మంచి సొల్యూషన్ అయితే ఉంది, అది కాల్ ఫార్వర్డింగ్. సో మనకి ఎప్పుడైతే మనం డివైస్ని బిజీగా వర్క్ చేస్తుంటాం కదా, సో కాల్స్ రావద్దు అని అనుకుంటుంటాం కదా. సో అప్పుడు మనం ఈ ట్రిక్ని అయితే యూస్ చేస్తే చాలా బాగుంటుంది. సో అదే కాల్ ఫార్వర్డింగ్. సో కాల్ ఫార్వర్డింగ్ చేసుకోవడానికి మనకు ఫస్ట్గా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాస్ట్లో కాల్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో కాల్ సెట్టింగ్స్లో పైన సెట్టింగ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వెళ్తే ఇక్కడ కెరియర్ కాల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ అని ఉంటుంది. సో కాల్ ఫార్వర్డింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకి మన మొబైల్ ఫోన్లో 2 సిమ్స్ ఉండి డ్యూయల్ సిమ్ ఉంటే మనకి ఏ నెంబర్ నుండి కాల్ ఫార్వర్డింగ్ కావాలనేది ఇక్కడ ఆప్షన్ అనేది అడుగుతుంది, అంటే చూస్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. సో మనం ఏ నెంబర్కు కావాలంటే ఆ నెంబర్కు కాల్ ఫార్వర్డింగ్ అయితే చేయొచ్చు. సో కాల్ ఫార్వర్డింగ్ చేసి ఆ నెంబర్ పైన క్లిక్ చేసిన తర్వాత వాయిస్ కాల్ ఫార్వర్డింగ్ చేయాలా లేదంటే వీడియో కాల్ ఫార్వర్డింగ్ చేయాలని అడుగుతుంది. సో మనం రెండులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వాయిస్ కాల్ సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్వేస్ ఫార్వర్డ్ వెన్ బిజీ వెన్ అండ్ అన్సర్వ్డ్ అని ఇలా అయితే వాళ్ళకి మెసేజ్ రావాలని అని ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఏదైనా చూజ్ చేసుకోవచ్చు, అంటే మనకి మన డివైస్కి కాల్ అయితే రాకూడదు, వేరే డివైస్కి కాల్ అయితే వెళ్ళాలి అనేది ఉంటుంది కదా, అనేది ఇలా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ర్యాండమ్గా ఒక నెంబర్ అయితే పెట్టాలి, అంటే మనము ఏదైతే వేరే డివైస్లో ఉంది కదా సిమ్ కార్డు, సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయాలి. సో అది నేను ర్యాండమ్గా అయితే నేను వేరే డివైస్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ర్యాండమ్గా ఇక్కడ పెట్టేశాను. ఓకే, సో ఈ విధంగా అయితే నేను ర్యాండమ్గా వేరే మొబైల్ ఫోన్లో ఉండే నెంబర్స్ అయితే నేను ఇక్కడ పెడతాను, అంటే ఏదైతే ఏదైతే నెంబర్ ఉంటుంది కదా మన మెయిన్ నెంబరు, సో ఆ మెయిన్ నెంబర్ పైన కాల్ వచ్చేస్తే డైరెక్ట్గా ఈ నెంబర్కి ఏదైతే మనం సెలెక్ట్ చేసామో వేరే డివైస్లో ఉన్న నెంబరు, సో ఆ నెంబర్కి కాల్ వెళ్తుంది. సో మనకు అటెండ్ చేయడానికి లేదంటే సో అటెండ్ చేయడానికి అండ్ డిస్లైన్ చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఆ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి కాల్స్ రాకుండా మనకి ఇరిటేషన్ అనేది వెళ్ళిపోతుంటుంది. అండ్ మనము ఆన్లైన్ క్లాసెస్ అండ్ వేరే మెయిన్ వర్క్ అనేది మనము ప్రాపర్గా కాన్సన్ట్రేషన్తో చేసుకోవచ్చు. ఓకే, డిస్టర్బ్ అయితే అవ్వదు. ఓకే, సో ఇక్కడ మనం ర్యాండమ్గా నెంబర్ పెట్టాం కదా, సో ర్యాండమ్గా నెంబర్ పెట్టేసి ఇక్కడ రైట్ టిక్ పైన క్లిక్ చేస్తే సో అన్ని కాల్ ఏవైతే మనము ఇక్కడ మన ఉన్న నెంబర్ ఏదైతే ఉందో సో అది ఆ నెంబర్ నుండి ఆ నెంబర్ వేరే నెంబర్కి కాల్ ఫార్వర్డింగ్ అయితే అవుతుంది. ఓకే, సో ఆ ఫోన్ ఆన్లో ఆ నెంబర్ అండ్ ఆ ఫోన్ ఆన్లో ఉంటే రింగ్ టోన్ అయితే వస్తుంది వేరే డివైస్లో, అండ్ ఒకవేళ నెంబర్ అండ్ మొబైల్ ఫోన్ ఆఫ్ ఉంటే రాదు. ఓకే, సో బీజీ అని వచ్చేస్తుంది, అవతల వాళ్ళకి బీజీ అని వచ్చేస్తుంది, తర్వాత చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు చూసుకొని. ఓకే, సో ఈ విధంగా అయితే సెట్టింగ్ పనిచేస్తుంది. ఓకే, సో నేను మీకు సో ఈ విధంగా అయితే పనిచేస్తుంది. ఓకే, సో సింపుల్ ఇలా సెట్టింగ్ చేసుకొని సింపుల్గా బ్యాక్ అయితే వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్ పైన సెట్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఓకే.